ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా యోయో వీక్షకులకు ప్యానల్ మిత్రులకు మీకు గుడ్ ఈవినింగ్. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు బ్రిటిష్ రాయలసీమ లేకపోతే ఆంధ్ర కోస్టల్ ఆంధ్రాలో బ్రిటిష్ రూల్ ఎక్కువ ఉండేది. తెలంగాణలో ప్రాంతంలో ప్రధానంగా ఈ మైసూరు, బీదర్ ఇలాంటి ప్రాంతంలో నిజాం హయాంలో ఉంది. ఇక్కడ వేరే వేరే రాష్ట్రాలకు కంపేర్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి ల్యాండ్ బ్యాంక్ చాలా ఎక్కువ. వేరే రాష్ట్రాలకు క్యాపిటల్ సిటీస్కి పక్కకు ఉన్నటువంటి పరిస్థితులు, దీనికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రానికి అయితే మీరు ప్రధానంగా ఆలోచించినప్పుడు అంటే గతంలో కొన్ని, ఇప్పుడు వేములవాడ టెంపుల్ తీసుకుందాము, లేకపోతే యాదగిరిగుట్ట తీసుకుందాం, సింహాచలం తీసుకుందాం, తిరుపతి తీసుకుందాం, వేల లక్షల ఎకరాల భూమి ఆ దేవాలయాల పరిధిలో ఉంటుంది, దేవుడి మాన్యం కింద. మరి ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా. లేవు అంటే రిజిస్ట్రేషన్ అవుతూనే ఉన్నాయి, జనాలు వస్తూనే ఉన్నారు, అకామిడేట్ అవుతూనే ఉన్నారు, ట్రాన్స్ఫర్స్ అవుతూనే ఉన్నాయి. ఇదొక ఉదాహరణ. మొన్న బీఆర్ఎస్ పార్టీ లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉండి, ఇవాళ హైడ్రా ఏ ప్రాతిపదికన కొన్ని భూములు కూలగొడుతున్నారు అంటే ఆ మార్పిడి జరిగిందా? జరిగితేనే కదా, పర్మిషన్ వచ్చితేనే కదా బిల్డింగ్ కట్టింది. ఆ బిల్డింగ్ ఇది అన్యాక్రాంతము, ఇది అసంబద్ధమైంది అని మీరు ధృవీకరిస్తేనే కదా మీరు కూలగొడుతున్నారు. ఇవాళ ఈ బదలాయింపు అనేది టెక్నికల్ గా మీరేదో నారాయణ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. వివరణ అంతా ఉంటుందండి పేపర్ మీద. వివరణ లేకుండా ఎట్లా ఇస్తారు? ఎగ్జిక్యూట్ ఎట్లా చేస్తారు? ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే, మార్పిడి జరగాలంటే ఏదో ఒకటి ఉంటుంది, చెప్పాలి. ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లొసుగులు, పసుగులు, కామాలు, పోలీస్ స్టాఫ్లను చూసుకొని చేస్తారు. ఇది ఎగ్జాక్ట్లీ. ఇవాళ తప్పే జరగకపోతే ఇవాళ ఆ తహసీల్దార్ గారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు చెప్తారు. ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వేరే వ్యక్తి వచ్చి ఇవాళ మీరే మైక్ తీసుకుపోయి, ఏమండి మీరు ఈ ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే డైరెక్షన్స్ వేరు, మీరు ఎందుకు బదలాయింపు చేశారంటే ఆయన తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఇంకా మీ దగ్గర ఆయన ఎక్స్క్యూజ్ చేయడానికి లేదు. అదే కొత్త తహసీల్దార్కి పోయినారు అనుకోండి, ఓకే సార్ మీరు వచ్చారు బాగుంది, నేను దాన్ని రివ్యూ చేస్తాను, మీకు తప్పకుండా నేను ప్రభుత్వానికి, ప్రజలకు, మీడియాకు చెప్తా అంటాడు. ఇక చెప్తూనే ఉంటాడు. 6 నెలలు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా జరుగుతూ ఉంటుంది. కాలయాపన కోసం అక్కడ ఉంచొచ్చు కదా తహసీల్దార్ని. అంటే అన్యాయం జరిగిందా జరగలేదు తర్వాత విషయం. మీరు ప్రైమరీ ఎక్స్క్యూజ్, ఈ ఎగ్జిక్యూషన్లో ఎక్స్క్యూజ్ పొందడం కోసం చేసినటువంటి ప్రయత్నం. ఇవాళ అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రం, ఇప్పుడు సోదరుడు అంటాడు ఎవరు, రామ్మూర్తి గారు ఏమంటున్నారు, కేంద్రం ఆధీనంలో 60 లక్షల ఎకరాలు మీరు కూడా వేరే వాళ్ళకి ఇచ్చారని అంటారు. డైరెక్ట్ ఎవరికి ఉంటుంది? మన దేశంలో, మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి, అంటే రైల్వేకి ఇవ్వాలంటే డైరెక్ట్ ఎక్కడి నుండో, ఏది వక్ఫ్ బోర్డు మాకు అల్లా ఇచ్చిండు అన్నట్టుగా రైల్వే దానికి ఒక బోర్డు ఉంటుంది, దానికి ఒక ఫారెస్ట్కి ఒక బోర్డు ఉంటుంది, దానికి ఒక దేవాలయాలకు ఒక బోర్డు ఉంటుంది. వాళ్ళు ఇచ్చినాయి. ఇవాళ ఉదాహరణకు చెప్తాను, వెస్ట్ బెంగాల్లో ఒక దేశ భద్రత కోసం సంబంధించినటువంటి ఒక వాల్ కట్టుకోవాలి అని అంటే వాళ్ళు కట్టలేని పరిస్థితి ఎందుకు ఆగింది అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నేషనల్ బార్డర్ ఉంది కాబట్టి కట్టలేకపోయారు కదా. ఉదాహరణకు ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈ బీజేపీ పార్టీ వాళ్ళు అభాండం వేశారు, మాకు కాజీపేటలో రైల్వే కోచ్ ఎందుకు ఇస్తలేరు, ఇస్తాని మోసం చేసినారు అని అన్నారు. వాళ్ళు ఏమన్నారు, మేము భూములు అడిగినాం, భూములు అడిగితే మీరు ఇచ్చినరా అని అంటున్నారు. అంటే ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఓకే, మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు ఎవరిస్తే డిఫెన్స్ సిస్టమ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది అంటే 99% భూములు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయి. అదేవిధంగా రామ్మూర్తి నాయుడు గారు ఏమని హరీష్ రావు గారు ఆరోపణ చేసిండు, వాళ్ళు చేసిన దాంట్లో కూడా నరసింహనాయుడు గారు ఏమన్నారు, హరీష్ రావు గారు ఆరోపణ చేసిండు, మరి వాళ్ళ హయాంలో కూడా జరిగిన వాటిని మరి స్వాగతించవచ్చు కదా అంటే, మరి వీళ్ళని చేయమనాలి, వాళ్ళు ఎందుకు స్వాగతిస్తారు? మీరు బీజేపీ వాళ్ళు, రామ్మూర్తి నాయుడు గారు డిమాండ్ చేయాలి ఏమని అంటే, మీరు వాళ్ళు చేస్తుంది తప్పు అని అన్నప్పుడు వాళ్ళ హయాంలో జరిగిన తప్పుల్ని మీరు సిట్ అధిక వేసి కమిషన్ వేసి మీరు ఎంక్వైరీ చేయమని
కాంగ్రెస్ పార్టీకి డైరెక్షన్ చెప్పాలి. వాళ్ళు ఎందుకు స్వాగతిస్తారు? వాళ్ళు అధికారంలో లేరు. అదే మిమ్మల్ని అంటలేను, రామ్మూర్తి నాయుడు గారిని అంటున్నారు. రామ్మూర్తి నాయుడు గారిని, నరసింహనాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను నేను. ఎందుకంటే హరీష్ రావు గారు సిట్ వేయమంటే వేసేది కాదు, వద్దంటే ఆగేది కాదు. వాళ్ళ అధికారంలో ఉంది, వీళ్ళు అయ్యాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భూములు లక్షల కోట్ల రూపాయలు అమ్ముకున్నారు, కోట్ల రూపాయలు అమ్మిన, అసలు భూమి మొత్తం దగా చేసిండ్రు అని అన్నప్పుడు 2.5 సంవత్సరాల ఎన్ని వాళ్ళు రికవరీ చేశారు? బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి భూముల అమ్మకాలు అనుకోండి, లేకపోతే అక్రమాలు అనుకోండి, చేసిండ్రు అనుకోండి, ఎన్నిటికి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోకి తీసుకుని చెప్పండి. అంటే వీళ్ళు ఆరోపణలు చేస్తుంటారు, మీ టైంలో మేము చేద్దాం, మా టైంలో మీరు చేద్దాం, ఇదంతా కాలక్షేపం, మేము కూడా మీ టీవీ యూనిట్లోకి వస్తాం, మీరు కూడా పబ్లిక్ ప్రయత్నం చేస్తారు, పబ్లిక్ ఎవరు పోయి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేరు, వాళ్ళ భూములు వీళ్ళు గుంజలేరు, వీళ్ళు గుంజి వాళ్ళకి ఇవ్వలేరు. ఇదంతా కాలయాపన కోసం చేసేటువంటి ప్రయత్నం. వాళ్ళ దర్జాగా 1000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలా 100 కోట్లు 200 కోట్లు ఒక శాసనసభ్యుడు ఎందుకు ఖర్చు పెడతాడు అనుకుంటారు ఎలక్షన్స్లో? ఎందుకంటే వాడు ఎక్కడ ఒక 5 సంవత్సరాల ఒక శాసనసభ్యుడి టర్మ్లో ఏ ఒక్క ప్లేస్లో ఒక 5 ఎకరాలలో ఏలు పెట్టినా చాలు, వాడు మొత్తం రికవర్ అవుతాయి. వడ్డీ, చక్రవడ్డీ, అన్ని వడ్డీలతో పైసలు వస్తాయి. అందుకే ఇక్కడ ఈ ల్యాండ్ బ్యాంకును మోసం చేసేటువంటి రాజకీయ నాయకులు ఇవాళ మనం ఫామ్ హౌస్ల గురించి మాట్లాడినాం, హైడ్రా గురించి మాట్లాడినాం. నేను గతంలో ఛాలెంజ్ చేసిన 2 పార్టీలకు, కాంగ్రెస్కు బీఆర్ఎస్కి ఇద్దరికి కూడా ఛాలెంజ్ చేసిన, మళ్ళీ కూడా ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఏమని? మీ హయాంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1000 ఎకరాలు అన్యాక్రాంతం అయినప్పుడు ఎంతమంది దగ్గర నుండి 2.5 సంవత్సరాలలో వసూలు చేసిండ్రు? గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మరి వాళ్ళు చేసినటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది దగ్గర నుండి రికవర్ చేసిండ్రు? ఏమి ఉండవు. మూసీ నది పక్కకు ఉన్నటువంటి ముసలోడు కూలిపోయేటువంటి రేకులు వేసుకునేవో, లేకపోతే 1 రూమ్ కట్టుకునేవో, 2 రూములు కట్టుకునేవి మాత్రం రికవరీ చేస్తారు, కూలగొడతారు, అంతే తప్ప ఇది బలవంతుడికి ఎప్పుడు కూడా వాడు దర్జాగా ఉంటాడు. అది ఏం జరగదు, బలహీనుడు మాత్రమే బలైపోతాడు, అంతే కదా. ఇప్పుడు అదేవిధంగా ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా నేనేమంటున్నా అంటే, నిజాం ప్రభుత్వం వాళ్ళు వాస్తవానికి నేనే చెప్తున్నాను కదా, కానీ 75 సంవత్సరాలు 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత నిన్నటి వరకు మీరు ఒకరు ఓనర్షిప్ ఉండి దానికి సంబంధించినటువంటి మీరు జీవోలు ఇష్యూ చేస్తారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 110 జీవోలు ఇస్తారు, వాళ్ళని కన్వర్షన్ చేసుకుందని అంటారు. అంటే ఈ ఆరోపణలు ఉండే ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళు చేసేటువంటి ప్రతి దాని వెనుక ఒక కుట్ర కోణం ఉంటుంది. ఆ కుట్ర కోణంలో రిలీజ్ అవుతుంది, ఆ కుట్ర కోణంలో ఫ్రీజ్ చేస్తారు, వాళ్ళని మాత్రం రిలీజ్ చేసుకుంటారు. ఇవాళ నేను ఒకటే అంటున్నాను, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా బీఆర్ఎస్, ఓకే గతంలో బీఆర్ఎస్ తప్పు చేసింది అనుకున్నా, కాసి నేను ఆరోపిస్తలేను రామూర్తన్న, జస్ట్ అంటున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్ని వేల ఎకరాల భూమిని మీరు స్వాధీనం చేసుకున్నారు? ఉందా? చెప్పాలి మరి మిత్రులు. ఏ ఊర్లో చేసినారు, ఏ సర్వే నెంబర్లో చేసినారు, ఎన్ని ఎకరాలు చేసినారు, మరి మా రామలన్న గారు చెప్పాలి. చెప్పాలి కదా. ఇప్పుడు ఊరికే 1,00,000 కోట్ల రూపాయలు ఆరోపణ చేసిరు, ఏది ఒక దగ్గర షాప్ కి వెళ్తారు, రేపు ఉద్దర అంటారు, అది ఏ రోజు పోయినా రేపే ఉద్దర. ఇది కూడా అంతే, రేపు చేస్తాం, ఇక చేస్తాం, 2.5 సంవత్సరాలు, ఇది సరిపోదా? రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నేనేమంటున్నా, ఎందుకు చేయరు? నేనేమంటున్నా, ఇప్పుడు ఈ కాలయాపనతోని వాళ్ళకు ఉన్నటువంటి పవర్ టెన్యూర్ పోతుంది, మళ్ళీ గవర్నమెంట్ ఇంకో పార్టీ ఏదో వస్తుంది, ఆ తర్వాత వాళ్ళు కాలయాపన చేస్తారు. వాళ్ళ 1,00,000 కోట్లు సింపుల్గా నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్నో సభలలో మాట్లాడినటువంటి సందర్భంలో స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడినటువంటి కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్ల కుంభకోణం అంటే కుంభకోణం జరిగింది అని అన్నావు కదా. అన్నాక 2.5 సంవత్సరాలు నీకు విలువైన సమయం ఎందుకు వేస్ట్ కావాలి? ఎందుకు అంటే నీ దగ్గర ఆధారం లేకపోతే నువ్వు ఆరోపణ ఎందుకు చేసినావు బీఆర్ఎస్ పార్టీ మీద? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆధారం సిబిఐ ఎందుకు ఇచ్చారు? చేతగాక 7,000 కోట్లకి వేశారు, మరి అంటున్నారు కదా. అదే అంటున్నా కదా, మరి 1,00,000 కోట్లకి వేయాలి కదా, సిబిఐకి అప్పచెప్పాలి కదా. ఇప్పుడు ఒకటే అదేవిధంగా ఒక నిమిషం అన్న, అదేవిధంగా సూరారం విషయంలో ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళు
ప్రభుత్వానికి ఈ హైడ్రా ద్వారా తీసుకొచ్చారు. అదే ఇవాళ బీజేపీ పార్టీ కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ను అభినందిస్తుందా? ఓకే, మీరు ప్రశ్నించే అధికారం మీకుంది ఒక ప్రతిపక్ష పార్టీగా. మీరు తప్పు చేసిండ్రు, అమ్ముకున్నారు, ఎస్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెక్ట్ ద పబ్లిక్ ప్రాపర్టీ. ఎట్ ద సేమ్ టైం ఒక వేరే వ్యక్తి దగ్గర నుండి వేరే ప్రైవేట్ ఆధీనంలో ఉన్నటువంటివి వాటిని కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. అంటే హైడ్రా కొంత రికవరీ చేసి అదే అంటున్నారు. అదే అంటే అసంబద్ధిగా నేనేమంటున్నా, ఇవాళ ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీ కావచ్చు, కావచ్చు, అంటే హైడ్రా వల్ల కొంత నష్టం జరిగింది, ఎస్ మనం ప్రశ్నించాలి. హైడ్రా వల్ల లాభం కూడా జరిగింది, దాన్ని మనం స్వాగతించాలి. అది నేను అంటున్నాను. ఇప్పుడు కూకట్పల్లి చెరువు ఎంత సుందరీకరించబడ్డది, దాన్ని మనం స్వాగతించాలి. నేను అదే అంటున్నాను, ఒక బాధ్యతయుతమే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను కాంగ్రెస్ ని ప్రశ్నిస్తున్నాను, బీఆర్ఎస్ ని ప్రశ్నిస్తున్నాను, బీజేపీ ప్రశ్నిస్తున్నాను. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ చేసిన మంచిని కూడా నేను స్వాగతించాలి కదా. 26,000 చెరువులు రాష్ట్ర వ్యాప్తంగా మేము రిపేర్ చేసినాం. అది కూడా స్వాగతించాల్సిన విషయమే. అది కూడా స్వాగతించాల్సిన విషయమే. రామూర్తి గారు చెరువులు పూడికలు తీసి రామూర్తి గారు చెరువులు పూడికలు తీసిన విషయం కానీ చెరువులు పూడికలు తీర్చండి ఒక నిమిషం, చెరువులు పూడికలు తీర్చిన విషయం కానీ మీరు భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చినట్టు ఇవన్నీ కూడా స్వాగతించాల్సినవి మంచి విషయాలు. ఎవరు ఒక్క నిమిషం, పార్టీలు ఒకటే నిమిషం, పార్టీ వ్యక్తులుగా ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరు చెప్పినా కానీ డైలీ ఆ మిషన్ భగీరథ నుండి తాగుతున్నటువంటి నీళ్లు వాళ్ళనైతే మనం అనలేము. వాళ్ళకైతే తెలుసు కదా ఎక్కడి నుండి వస్తుంది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణా వాటర్ తీసుకొచ్చారు. ఇవాళ హైదరాబాద్ లో ఉన్నప్పుడు అది ఈ కృష్ణా వాటర్ ఎవరి హయాంలో వచ్చిందనేది నీకు నాకు అందరికి తెలుసు కదా. ప్రతి ఒక్కరికి విమర్శన ఎవరైనా చేయొచ్చు, బట్ అనుభవించే వాళ్ళకు ప్రత్యక్ష సాక్షులు వాళ్ళే. కాబట్టి మీరు అర్థవంతమైనటువంటి ఆరోపణలు చేయాలి. మంచి చేసినప్పుడు అది ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళకు నేచర్ సహకరించిందా, ఏం చేసినారో తర్వాత విషయం. వాళ్ళ నేచర్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ వాతావరణం వేరుండొచ్చు, కానీ ఇవాళ నీటి ఎద్దడి ఎంత ఉంది, వాళ్ళు వాటర్ ఎక్కడ సప్లై చేయలేకపోతున్నారు, వాళ్ళు కంపేర్ చేసుకుంటారు ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుండే, ఎంత కనెక్టివిటీ వాళ్ళు వచ్చిందని వాళ్ళే. ఇవాళ రాముల్ గారు ఆరోపించినా యాక్సెప్ట్ చేయకపోయినా ప్రజలకైతే తెలుసు, ఇండివిజువల్ అనుభవించే వాడికి తెలుస్తుంది కదా డిఫరెన్స్. అది నేను అంటున్నాను. ఓకే రైట్, ఏదో చెప్పాలనుకున్నారు రామూర్తి గారు?